హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఒక్క క్షణం మీరు నడుస్తున్న రోడ్డు మారిపోతే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే చూద్దాం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఊహించండి, మీరు సాధారణ రోడ్డు మీద నడుస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, కార్లు హార్న్ మోగిస్తున్నాయి. ఆధునిక దుస్తుల్లో ప్రజలు. ఒక్క క్షణం గాలి మారిపోయింది, శబ్దాలు మారిపోయాయి. మీ చుట్టూ ఉన్న వారంతా పాత దుస్తులు వేసుకున్నారు, గుర్రపు బగ్గీలు, గ్యాస్ లైట్లు. మీరిప్పుడు గతంలో ఉన్నారు. ఇది కళ లేదా నిజమైన టైం స్లిప్పా? ఇలాంటి అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చెప్పారు. వీటిని టైం స్లిప్స్ అంటారు. ఒకే స్థలంలో టైం మాత్రం మారిపోవడం. సైన్స్ ఇంకా రుజువు చేయలేదు, కానీ ఈ స్టోరీలు మనల్ని ఆలోచింపజేస్తాయి. వెర్తైల్స్ గార్డెన్స్ రహస్యం. అత్యంత ప్రసిద్ధ కేసు. 1901 ఆగస్టు 10వ తేదీ. ఇంగ్లాండ్కి చెందిన 2 గౌరవనీయమైన మహిళలు, చార్లెట్ ఆన్ మోబర్లీ, ఆక్స్ఫర్డ్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్, మరియు ఎలినార్ జోర్డైన్, ప్రిన్సిపల్, ఫ్రాన్స్లోని వెర్తైల్స్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళారు. ప్యాలెస్ చూసి పెటిట్ ట్రయానాన్ వైపు నడిచారు. హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. గాలి నిశ్శబ్దం, లైట్ డల్ అయింది. చుట్టూ ఉన్నవారు 18వ శతాబ్దపు దుస్తులు వేసుకుని ఉన్నారు. ఒక మహిళ ఒక బెంచీ మీద కూర్చుని ఉంది. ఒక పురుషుడు చిన్నపాటి బండిని నడుపుతున్నాడు. వారు భయంతో నడిచి ముందుకు వెళ్ళారు. కొంతసేపటికి అంతా సాధారణంగా మారిపోయింది. వారు తమ అనుభవం గురించి బుక్ రాశారు. యాన్ అడ్వెంచర్. చాలామంది దీన్ని హాలుసినేషన్ అన్నారు, కానీ వారి వివరాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సమయంలో లేని భవనాలు, దారులు వారు వివరించారు. ఇది టైం స్లిప్ లేదా హంటింగ్. బోల్డ్ స్ట్రీట్, లివర్పూల్. టైం స్లిప్ హాట్స్పాట్. లివర్పూల్లోని బోల్డ్ స్ట్రీట్ ఒక సాధారణ షాపింగ్ స్ట్రీట్, కానీ 1990ల నుంచి ఇక్కడ ఎన్నో టైం స్లిప్ స్టోరీలు వచ్చాయి. 1996 ఆఫ్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్ తన భార్యతో షాపింగ్ చేస్తున్నాడు. ఒక బుక్ షాపు వెతుకుతూ రోడ్డు మీద నడిచాడు. హఠాత్తుగా రోడ్డు మీద నిశ్శబ్దం. 1950ల దుస్తులు వేసుకున్న ప్రజలు, పాత కార్లు, బుక్ షాప్ స్థానంలో పాత బట్టల షాపు. ఒక వ్యక్తి ఆధునిక దుస్తుల్లో ఉండి అతనిని ఢీకొట్టాడు. అతను కూడా గందరగోళంలో ఉన్నట్టు. కొన్ని నిమిషాల్లో అంతా సాధారణమైంది. ఇతర కేసులు. ఒక యువకుడు 2000లో ఇదే స్ట్రీట్లో 1940లలోకి వెళ్ళాడని చెప్పాడు. మరొకరు పాత హోటల్ చూశారు. తర్వాత ఆ స్థలంలో అలాంటి హోటల్ ఎప్పుడూ లేదని తెలిసింది. ఈ స్ట్రీట్ ఎందుకు ఇలా? కొందరు ఇది ఎనర్జీ లైన్ లేదా టైం పోర్టల్ అంటారు. కెర్సీ విలేజ్, సఫోక్. 1957 3 ట్రైనీ సైనికులు మ్యాప్ రీడింగ్ ఎక్సర్సైజ్ కోసం కెర్సీ విలేజ్కు వెళ్ళారు. ఆదివారం ఉదయం వారు విలేజ్లోకి అడుగుపెట్టగానే మధ్యయుగ కాలం, పాత ఇల్లు, మట్టి రోడ్లు, ప్రజలు మధ్యయుగ దుస్తులు. ఎవరూ మాట్లాడలేదు. భయంకరమైన నిశ్శబ్దం. వారు త్వరగా బయటపడ్డారు. తర్వాత తెలిసింది, ఆ సమయంలో విలేజ్ అలా లేదు. ఇతర కేసులు. ఒక్లహోమా వైట్ బిల్డింగ్. 1971 ఒక కుటుంబం పాత ఫామ్ హౌస్ దగ్గర ఆగారు. హఠాత్తుగా చుట్టూ ఉన్నదంతా 19వ శతాబ్దంలాగా మారిపోయింది. వ్యానిషింగ్ హోటల్. ఫ్రాన్స్లో ఒక కుటుంబం పాత హోటల్లో ఉండి ఫోటోలు తీశారు. తర్వాత ఆ హోటల్ ఎక్కడా లేదు. ఫోటోలు కూడా మిస్సింగ్. అర్కాన్సాస్ బేస్బాల్. 1920లలో పిల్లలు బేస్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్తూ ఒక అడవి ద్వారా తీసుకున్నారు. అక్కడి నుండి బయటపడేసరికి అంతా మారిపోయింది. గతకాలం. ఇది ఎందుకు జరుగుతుంది? సైన్స్ ప్రకారం మెమరీ ఎర్రర్స్, హాలుసినేషన్స్ లేదా క్వాంటమ్ ఫిజిక్స్లో మల్టీవర్స్ థియరీలు. కొందరు భూమి ఎనర్జీ ఫీల్డ్స్ టైంను బెండ్ చేస్తాయని అంటారు. ప్లేస్ సేమ్గా ఉంటే
టైం లేయర్స్ ఓవర్లాప్ అవుతాయని కొందరు ఊహిస్తారు. మీరు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందా? రోడ్డు మీద నడుస్తూ ఒక్క క్షణం గతం చూసారా లేదా భవిష్యత్తు చూసారా? ఈ రహస్యాలు మనల్ని మనకు గుర్తు చేస్తాయి. టైం బహుశా మనం అనుకున్నంత సరళంగా లేదు. భవిష్యత్తులో సైన్స్ ఇంకా ఎన్నో రుజువులు ఇస్తుందేమో. మీరు కూడా ఏదైనా టైం స్లిప్ స్టోరీ తెలిస్తే చెప్పండి. బహుశా మనం కలిసి మరో టైం లైన్లోకి వెళ్దాం.